ప్రియమైన సహోదర సహోదరీమణులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈ రోజు మనము ధ్యానించబోయే దేవుని వాక్యం, బాధలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆశను, బలాన్ని, ఓదార్పును ఇచ్చే అద్భుతమైన వాగ్దానం. మన జీవితంలో కొన్నిసార్లు మనం చాలా బాధలను ఎదుర్కొంటాము. మనసు విరిగిపోతుంది, మనకు ఎవరూ లేరని అనిపిస్తుంది, మన సమస్యలకు పరిష్కారం కనిపించదు. అలాంటి సమయంలో దేవుడు మనతో ఒక ముఖ్యమైన విషయానికి చెబుతున్నాడు. ఈ వీడియో చివరి వరకు చూడండి మరియు షేర్ చేయండి. ఈ రోజు వచనం, కీర్తనలు 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ వచనంలో 3 ముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. 1 దేవుని వాక్యం జీవాన్ని ఇస్తుంది. 2 దేవుని వాక్యం ఓదార్పును ఇస్తుంది. 3 దేవుని వాక్యం మనకు ఆశను ఇస్తుంది. ప్రియులారా, నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది అని వచనం చెబుతుంది. దీనర్థం ఏమిటి? మనము శారీరకంగా బ్రతికి ఉండవచ్చు, కాని మనసులో చనిపోయినట్లుగా అనిపించవచ్చు. నిరాశ, భయం, బాధ, విఫలం ఇవి మన ఆనందాన్ని తీసివేస్తాయి. కాని దేవుని వాక్యం మన ఆత్మను మళ్లీ బ్రతికిస్తుంది. దేవుని వాగ్దానం మనలో కొత్త ఆశను కలిగిస్తుంది, మనలో కొత్త బలాన్ని కలిగిస్తుంది. మీరు బలహీనంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యం బాధలో ఓదార్పు ఇస్తుంది. వచనం ఇలా చెబుతుంది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రియులారా, ఈ లోకంలో మనకు బాధలు తప్పవు. మనకు సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, మనసు బాధలు. కొన్నిసార్లు మన బాధను ఎవరూ అర్థం చేసుకోరు, కాని దేవుడు మీ బాధను అర్థం చేసుకుంటాడు. దేవుని వాక్యం మీకు చెబుతుంది, నేను నీతో ఉన్నాను, భయపడవద్దు, నేను నిన్ను విడిచిపెట్టను. ఈ మాటలు మనకు నిజమైన ఓదార్పు ఇస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి చాలా సమస్యలలో ఉన్నాడు. అతను ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది. అతనికి ఎలాంటి ఆశ కనిపించలేదు. ఒక రోజు అతను దేవుని వాక్యాన్ని చదివాడు. ఆ వాక్యం అతని హృదయాన్ని తాకింది. అతని హృదయంలో శాంతి వచ్చింది. అతని మనసులో ఆశ వచ్చింది. పరిస్థితులు వెంటనే మారలేదు, కాని అతని హృదయం మారింది. దేవుని వాక్యం అతనికి బలం ఇచ్చింది. ప్రియమైన వారలారా, ఈ రోజు మీరు బాధలో ఉండవచ్చు, మీరు నిరాశలో ఉండవచ్చు, మీరు ఒంటరిగా అనిపించవచ్చు, కాని దేవుడు మీతో ఉన్నాడు. దేవుని వాక్యం మీకు చెబుతుంది, నీవు ఒంటరిగా లేవు, నేను నీతో ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవండి, దేవుని వాగ్దానాలను నమ్మండి, మీ జీవితం మారుతుంది. ఇప్పుడు మనము ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ అద్భుతమైన వాగ్దానమునకు నీకు కృతజ్ఞతలు. మా బాధలో మాకు ఓదార్పునివ్వుము, మా హృదయాన్ని బలపరచుము. నిరాశలో ఉన్న వారికి ఆశను ఇవ్వుము, బాధలో ఉన్న వారికి శాంతిని ఇవ్వుము. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము, ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.